కపిల్ తీర్థం వెళ్ళి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం దర్శనం చేసుకుని వద్దాం పదండి. ఈ కపిల్ తీర్థం తిరుపతిలో శేషాద్రి కొండ దిగువన తిరుమలకు వెళ్ళే దారిలో ఉంది. ఇది తిరుపతి రైల్వే స్టేషన్కి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంగణంలో మొదటగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ఎదురుగా కపిల్ తీర్థం కనపడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుపతిలో ఉన్న ఏకైక శైవ క్షేత్రం కపిల తీర్థం. దీనినే చక్ర తల్వార్ తీర్థం లేదా అల్వార్ తీర్థం అని కూడా పిలుస్తారు. శేషాచల పర్వతాల్లోని అనేక పవిత్ర తీర్థాల నుండి ఈ కపిల్ తీర్థం ఏర్పడింది. దాని పక్కనే తూర్పున పశ్చిమాభిముఖంగా స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర మహాశివలింగం యొక్క గుహాలయం ఉంది. కోనేటికి దక్షిణ దిక్కున ఉత్తరాభిముఖంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిర్మించబడింది. దీని పక్కనే తూర్పు ముఖంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా వెలిసి ఉన్నాడు. ఈ పుణ్యతీర్థంలో స్నానమాచరించి ఇక్కడ వెలిసి ఉన్న శ్రీ కామాక్షి కపిలేశ్వర స్వామి వార్లను నవగ్రహ దేవతలను దర్శించి అర్చిస్తే సకల పాపాలు తొలగుతాయని, సర్వశ్రేయస్సులు కలుగుతాయని క్షేత్ర ప్రసిద్ధి. సాక్షాత్తు తిరుమలేశునికి పద్మావతితో కళ్యాణం చేయించిన దేవుడిగా కపిలేశ్వరునికి ప్రసిద్ధి ఉంది. తిరుమల యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి ముందుగా కపిల తీర్థాన్ని దర్శించి తీర్థ విధులు నిర్వర్తించిన తర్వాతనే వెంకటాచల యాత్ర చేసి ఏడుకొండల వాణిని దర్శించాలని స్థల పురాణం స్పష్టం చేస్తుంది. పురాణాల ప్రకారం కృతాయుగంలో పాతాళలోకంలో కపిల మహర్షి శివుని పట్ల తీవ్రమైన తపస్సు చేశాడు. ఈ తపస్సుకు మెచ్చి శివుడు పార్వతీదేవితో కలిసి వచ్చి ఈ ప్రదేశంలో ప్రత్యక్షమై ఆయన్ను అనుగ్రహించారు. పాతాళలోకంలో కపిల మహర్షి పూజించిన శివలింగం భూమిని చీల్చుకొని స్వయంభూగా ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందువల్ల కపిలలింగంగా మరియు శ్రీ కపిలేశ్వర స్వామిగా పిలుస్తారు. 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి రాజేంద్ర చోళుని కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగిందని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తుంది. ఆహ్లాదకరమైన కపిల తీర్థాన్ని చోళులు అభివృద్ధి చేస్తే అచ్యుత దేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని అల్వార్ తీర్థంగా మార్చారు. ఈ ఆలయానికి ముందు ఒక పాడుబడ్డ గుడి ఉంటుంది. అది నమ్ అల్వార్ అనే అల్వార్ గుడి అని చెబుతారు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని అల్వార్ తీర్థంగానే వ్యవహరించారు. విజయనగర చక్రవర్తి అచ్యుతరాయలు ఈ తీర్థం చుట్టూ రాతి మెట్లు, విశాలమైన మండపం నిర్మించాడు. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సెవుసాని అనే దేవదాసి ఈ కపిలేశ్వర ఆలయానికి ఎంతో అంకిత భావంతో ఆలయ శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అర్పించి ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంది. అంతేకాకుండా కపిలేశ్వర ఆలయంలోని వినాయకుడిని స్వయంగా ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతుంది. కపిల తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్తేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు వంటి దేవతల ఉపలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు.